హాయ్ గైస్ హాయ్ గైస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో స్టెబిలైజర్ ఫీచర్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఒక వీడియో మనకి షేక్ అయినప్పుడు వీడియో కదులుతున్నప్పుడు సో ఆ వీడియోకి స్టెబిలైజర్ని ఎలా అప్లై చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ అంత పర్ఫెక్ట్ లైట్గా షేక్ అవుతుంది కదండి. సో నేను దీని మీద అప్లై చేసి చూపిస్తాను. సో మళ్ళీ సేమ్ ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి వ్యాప్ స్టెబిలైజర్ అనేది అప్లై చేశాను. ఓకే, సో మనకి ఇక్కడ స్టెబిలైజర్ అవుతుంది, అనలైజ్ చేసుకుంటుంది. ఓకే, అనలైజ్ చేసుకుంటుంది. సో నేను ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అన్ని మారుస్తున్నా. ఓకే, అండ్ అలాగే అడ్వాన్స్లోకి వెళ్ళిపోయి డీటెయిల్గా అనలైజ్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, బట్ మంచి రిజల్ట్ వస్తుంది. సో 50% పెడుతున్నా. హైడ్ వార్నింగ్ బ్యానర్. ఓకే, ఇది కూడా నేను చెక్ చేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు అనలైజ్ అయ్యింది, అవుతుంది ఇంకా. ఓకే, 313. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో స్మూత్గా మనకి అనేది వచ్చింది కదండి. నేను ఆఫ్టర్ చూపిస్తున్నా. సో ఇప్పుడు ఇది ఆఫ్ చేసి చూపిస్తున్నా. చూసారు కదా, చిన్న షేక్ అనేది చిన్నగా ఉంది, కొంచెం షేక్ అవుతుంది వీడియో. సో నేను ఇది మళ్ళీ ఆన్ చేసి చూపిస్తున్నా. ఓకే, స్మూత్గా మనకి క్యామ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం వ్యాప్ స్టెబిలైజర్ని ఫీచర్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లిటిల్ బిట్గా మనకి చిన్న షేక్ ఉంటే ఓకే, మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నా. సో నేను వ్యాప్ స్టెబిలైజర్ని ఎఫెక్ట్ని ఆఫ్ చేసి చెక్ చేస్తున్నా. ఓకే, చూసారు కదా, మనకి లైట్గా షేక్ అవుతుంది వీడియో. సో ఇక్కడ నేను ఇది ఆన్ చేశాను, ఎఫెక్ట్ అనేది యాక్టివేట్ చేశాను. చేయడం వల్ల ఏంటంటే సో స్మూత్గా అది అప్లై అయ్యింది. ఓకే, సో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట వ్యాప్ స్టెబిలైజర్ ఫ్యూచర్ని. ఓకే, స్టెబిలైజర్ని మనం ఇంత స్మూత్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ సబ్ స్పేస్ అనేది కాకుండా మీరు కొన్నిసార్లు ఏంటంటే పొజిషన్ స్కేల్ రొటేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఎక్కువ క్రాప్ అనేది వస్తూ ఉంటుంది మీకు ఇక్కడ. సబ్ స్పేస్ వ్రాప్ అంటే అది కొంచెం క్రాప్ అనేది చేసుకుంటుంది, వీడియో క్రాప్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఇలా పెట్టుకోవడం అంటే ఏంటంటే కొంచెం ఇట్లా. ఓకే, ఇలా సేమ్. అండ్ అలాగే ఇది కొంచెం స్మూత్నెస్ అనేది కొంచెం తగ్గించుకుంటే మనకి వీడియో అనేది వ్రాప్ అవ్వకుండా మనకి స్టెబిలైజర్ బాగుంటుంది. ఓకే, ఇలా. ఓకే, చూసారు కదా ఎంత స్మూత్గా వెళ్తుందో. సో అండ్ అలాగే మనకి ఇక్కడ ఇప్పుడు జస్ట్ స్టెబిలైజర్ ఓన్లీ అని పెట్టారనుకోండి, మనకి ఎంతవరకు క్రాప్ అయింది అనేది కూడా క్లియర్గా మనకి కనిపిస్తుంది. సో స్టెబిలైజర్ క్రాప్ అండ్ ఆటో స్కేల్లో పెట్టుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇలా మనం స్టెబిలైజర్ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అడ్వాన్స్లో డీటెయిల్డ్ అనాలిసిస్ క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే క్రాప్ ప్లస్ వచ్చేసి ఒక 50% ఉంచుకున్నా పర్లేదు. ఓకే, హైడ్ వార్మింగ్ కూడా మీరు ఉంచుకోండి. ఓకే, ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే.